చూస్తే గనక చందు గారు హఠాత్ మరణం కాదు, ఏదో దేవుడు చేసిన తతంగం కాదు, జస్ట్ అతనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు పవిత్ర ఒక ఈ డిప్రెషన్కి ఈమె ఏం కట్టుకున్న భార్య కాదు పవిత్ర జయరామ్ గారు, ఓకేనా? అంటే మీరు ఇల్లీగల్ సంబంధాలకు సపోర్ట్ చేస్తున్నారా? నేను సూసైడ్ చేసుకుంటే అది ఇది అని చెప్పి చందును బెదిరించింది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు సూసైడ్ అని అంటున్నారు. మొన్న వాళ్ళ నాన్నగారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, కాళ్ళు ఇలా క్రాస్గా వేసి కట్టడం జరిగింది, ఇది సూసైడ్ కాదు, ఎవరో ఏదో పని చేశారని అంటున్నారు. చందు అలా చేసుకోవడానికి కారణం, మీరు ఎప్పుడైనా చందు గారి వైఫ్ శిల్ప గారితో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది? 2-3 టైమ్స్ నేను మాట్లాడా. అంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, చందు గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గారు. పవిత్ర జయరామ్ గారి మరణం తర్వాత చందు గారు సూసైడ్ చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ ఆ చందు గారికి క్లోజ్ ఫ్రెండ్ అయిన సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ మనతోనే ఉన్నారు. అసలు చందు గారి ఫ్రెండ్ ఎలా అయ్యారు అండ్ ఇలా సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే భాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే బాగానే ఉన్నా అన్న. ఫ్రెండ్ని కోల్పోయారు, చందు గారిని కోల్పోయారని బాధగా ఉన్నారా? అంతే కదా అన్న. అసలు నా లైఫ్లో రీసెంట్లీ మా మమ్మీ చనిపోయింది. దాని తర్వాత నాతో కో ఆర్టిస్ట్ నా ఫ్రెండ్ చందు చనిపోయాడు. చాలా బాధగా అనిపిస్తుంది. ఓకే, చూస్తే గనక చందు గారు హఠాత్ మరణం కాదు, ఏదో దేవుడు చేసిన తతంగం కాదు, జస్ట్ అతనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మీరు సమర్థిస్తున్నారా? 100% నేను సమర్థిస్తున్నా. ఎలా? తప్పొప్పులు పక్కన పెడితే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ నెగిటివ్ ప్రచారం చేయడం, చందుయే చంపేశాడు అనడం, చందుకి దెబ్బలు తలకపోయినా యాక్టింగ్ చేస్తుండు అనడం, దాని తర్వాత అరే నిన్న ఇతనికి చాలా అందరూ సేఫ్ అయిపోయారు, తనే ఎందుకు చచ్చిపోయిందని క్వశ్చన్ చేయడం, దీనివల్ల చాలా డిప్రెషన్కి గురైపోయాడు. ఈ డిప్రెషన్కి ఈమె ఏం కట్టుకున్న భార్య కాదు పవిత్ర జయరామ్ గారు, ఓకేనా? షీఈ్ జస్ట్ రియల్. అంటే మీరు ఇల్లీగల్ సంబంధాలకు సపోర్ట్ చేస్తున్నారా? 100% సపోర్ట్ చేయట్లే. చందు తప్పు చేశాడని నేను ఒప్పుకుంటున్నా. చందు తప్పు చేశాడు. అసలు సిగ్గులేని ఆడది కూడా చాలా తప్పు చేసింది. అది కామంతో కళ్ళు మూసుకొని పోయినాయి అంటారు కదా. సరే, కామంతో కళ్ళు మూసుకొని పోయినాయి, తప్పు జరిగింది. ఎక్కడైనా తప్పును తప్పే అంటారు, నేనేం సమర్థించట్లేదు. కానీ చందు అలా చేసుకోవడానికి కారణం, ఒకటి తను చేసిన తప్పు ఒకటైతే, 2 నా ఫ్యామిలీకి నేను చాలా ద్రోహం చేశాను అనేది ఒకటైతే, ఇంకోటి మీడియా వాళ్ళు చాలా నీచంగా నన్ను చూపిస్తున్నారు అనేది ఇంకొక కారణం. తన ఫ్యామిలీని తనే కోల్పోయాడు. తన ఫస్ట్ భార్య ఏదైతే ఉన్నారో శిల్ప గారిని, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి నువ్వు ఒక 50 ఏళ్ళ అమ్మాయితోని, 50 ఏళ్ళ ఆమెతోని వెళ్ళడం ఎంతవరకు నిజం మీ చందు ఫ్రెండ్? 100% అయితే కరెక్ట్ కాదు. నేను సమర్థించను. ఎందుకంటే నేను ఒక యాజ్ ఏ సోషల్ వర్కర్గా, సమాజంలో ఒక వ్యక్తిగా సమర్థించను. నేను చందు చేసింది తప్పే, కానీ ఎంత ఉంచుకున్నది వచ్చినా సరే, ఎందుకో ఈ మధ్య ప్రతి ఒక్కరికి అదొక సరదా అయిపోయింది. కట్టుకున్న భార్య మీద లేనిది అంత ఉంచుకున్న దాని మీద ఏమంత ఉంటుందో. కానీ చందు తనతో ఉండడానికి, నువ్వు నాతో ఉండకపోతే నేను చనిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా అది ఇది అని చెప్పి చందును బెదిరించిన తర్వాత చందు కూడా నాకు అవసరం లేదు, నా ఫ్యామిలీ అది ఇది అని చెప్పి ఇక చెప్పాడు. అయినా సరే నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతా అది ఇది ఏదేదో ఇక మొత్తం డైనమాలో ఒక అడాప్ట్ లాగా చేసేసుకుంది చందుని. మీరు ఎప్పుడైనా చందు గారికి ఈ విషయంలో మాట్లాడడం జరిగిందా? మాట్లాడా. చందు ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి, మరి ఇది ఎంతవరకు నిజము, ఏం సంగతి, ఏం కథ అని చెప్పి నీ కాల్ చెప్పాను నేను. దాని తర్వాత లైట్ తీసుకో, కామన్ ఇలాంటి రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదా, అది ఇదని చెప్పాడు. దాని తర్వాత ఇంకోసారి కూడా నేను చెప్పడానికి నేను ట్రై చేశా, చెల్లెకైనా మోసం చేస్తున్నావా అది ఇదని చెప్పి చెప్పడానికి నేను ట్రై చేశా. ఇక నన్ను పూర్తిగా అవాయిడ్ చేసేసాడు. మీరు ఎప్పుడైనా చందు గారి వైఫ్ శిల్ప గారితో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది? 2-3 టైమ్స్ నేను మాట్లాడా. అంటే చాలా లాంగ్ బ్యాక్ మేము సీరియల్ చేసేటప్పుడు, స్వాతి చినుకులు కావచ్చు, కెరటాలు కావచ్చు, ఆ మధ్య కాలంలో ఇలా చాలా రోజులు చేసాం మేము. అప్పుడు నాతో మాట్లాడించాడు, చాలా క్లోజ్గా బాండింగ్ ఉండేది, చాలా మంచి వ్యక్తి చందు. ఇదొక తప్పు వదిలేసి అన్నింటిలో చాలా మంచోడే. శిల్ప గారిని సంప్రదించినప్పుడు శిల్ప గారు ఏమన్నారు ఈ విషయాన్ని? ఇక ఏమంటారు, వాళ్ళు బాధ సందర్భంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమని ఓదార్చాలి, ఏమని అడగాలి, ఏం చెప్తాం మనము? ఇప్పుడు ఒక అన్నయ్య అన్నది,
చెల్లెలు అని ఫీల్ అవుతున్నా. నీ ఎలా ఓదార్చగలను, ఎలా చెప్పగలను? నేను బతుకున్నట్టయితే సరే ఓకే బతికాడు కదా అని చెప్పి, అంతెందుకు బతికిన తర్వాత కూడా రా అని చెప్పి అన్నది, కనీసం పిల్లల కోసం రా అన్నది, వెళ్తే అయిపోయేది. అలా ఉంచుకున్న దానికోసం అలాంటి లపాకి ఆంటీ కోసం తిను సూసైడ్ చేసుకోవడం నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు. పదే పదే ఇప్పుడు మొత్తం అంతా అదే వైరల్, ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు కూడా రావట్లేదు ఆర్టిస్టులు. సరే ఎవరు రాకపోతే ఏంది, నేను మాట్లాడతాను నా ఫ్రెండ్ తరపున. కొంచెమన్నా సరే తప్పు జరిగింది ఏదో జరిగింది, అది నెక్స్ట్ ఇంకెవరు ఫర్దర్గా అలాంటి తప్పు చేయకూడదని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చా. అంటే చనిపోయిన తర్వాత మీరు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈయన రీల్స్ చేసేటప్పుడు ఆమెతో ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? చెప్పాను కదా, నేను చెప్పాను ఏంటి ఇలా ఇది అంటే ఖాళీ ఫ్రెండ్స్ ఒక సీరియల్లో చేస్తున్నాం కదా అది ఇది అని అనేటోడంట. చెల్లెని అయితే బాగా కొట్టేది తిట్టేది అది ఇది అని చెప్పి చెప్తుంది. మరి ఎంతవరకు నిజమో మనమైతే నేను దగ్గర ఉండి అయితే నేను చూడలేదు. మళ్ళీ కూడా ఒక భార్య అలా చెప్పదు, కొట్టకపోయినా కొట్టినట్టు చెప్పదు. సరే ఎలా అయితే ఏంది, ఒక మంచి బుల్లితెర ఇండస్ట్రీ ఒక మంచి ఆర్టిస్ట్ను కోల్పోయింది. మంచి వ్యక్తి, చాలా సరదాగా ఉండేవాడు, చాలా మంచిగా ఉండేవాడు, చాలా జెన్యున్ పర్సన్. ఈ ఒక్క విషయంలో ఎందుకు అలా రాంగ్ స్టెప్ తీసుకున్నా? రాంగ్ స్టెప్ తీసుకునేలాగా ఆ ఆంటీ చేసింది. ఆమె చేసింది కరెక్టే. ఈయన ఒకసారి ఆమె ట్రాప్ లో పడ్డాడు అనుకోండి, ట్రాప్ లో పడినప్పుడు మీరు ఇక పెద్దవాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి కూడా ఏదైనా పెద్దరికంగా కూర్చోపెట్టి ఏదైనా మాట్లాడడం చేయాలండే కదా. మనము ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత పేరెంట్స్ అయినా ఎవరైనా సరే మనం 24 గంటలు మనం పక్కన ఉండం. మనం ఎంతవరకు సమర్థించాలో ఎంతవరకు చెప్పాలో అంతనే తీసుకోగలం. మన లిమిట్స్ క్రాస్ చేసి మరీ ఎక్కువ చేయలేం కదా. ఓకే, ఒక ఆర్టిస్ట్ చనిపోతే ఎవరు కూడా రాలేదు. అవును, రాలేదు. అంటే చందు గారు అంత పాపమైన పని చేశారంటారా? పాపమైన పని అంటే చాలా మంది భయపడే వాళ్ళు ఎక్కువ. సరే ఇప్పుడు ఎవరైనా సరే ఎంత పెద్ద తప్పు చేసినా సరే క్షమించగలిగేది మన దగ్గర ఉండాలి. సరే తను చనిపోయాడు, తప్పు చేశాడని అందరికీ తెలుసు. చనిపోయిన వ్యక్తి దేవునితో సమానం. సరే వాళ్ళ ఫ్యామిలీ నష్టపోయింది, చాలా బాధపడుతుంది. పిల్లలు అనాథలు అయిపోయారు, చెల్లెలు అనాథ అయిపోయింది, అందరు అనాథ అయిపోయారు. తప్పు ఎలా అయితే ఏంది జరిగిపోయి ఇద్దరు చనిపోయారు. తను చనిపోయిన తర్వాత మనోడు బతికితే బాగుండేది. ఒక్కడే ఉండడం వల్ల ఎవరన్నా పక్కన ఉండుంటే బాగుండేదేమో. అందులోన ఈ మీడియా ఒకటి పదే అదే చూపించడం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు సూసైడ్ అని అంటున్నారు. మొన్న వాళ్ళ నాన్నగారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, కాళ్ళ క్రాస్ గా వేసి కట్టడం జరిగింది, ఇది సూసైడ్ కాదు ఎవరో ఏదో పని చేశారని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు యాజ్ ఏ ఫ్రెండ్ గా? అంటే నాకు తెలిసినంత వరకు అలా చేసే అంత అయితే ఉండదు. ఎందుకోసం అంటే ఇప్పుడు తను ఉంటున్న అపార్ట్మెంట్స్ లో ఏదైతే ఉంది కదా అక్కడ చాలా మంది ఉంటారు అక్కడ. మరి ఆ మాత్రం వాళ్ళకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో లేకపోతే ఇప్పటివరకు లీక్ అవ్వకుండా ఉంటుందా? 2 days బిఫోరే నేను పవిత్ర నువ్వైనారా లేదంటే నేనే నీ దగ్గరకు వస్తా అనేది చెప్పాడు, తను స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎంతవరకు మనోని కరెక్ట్? ఇంతమందికి ఇలా చేసి ఫ్యామిలీ అయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా నష్టపోయింది. పాపం ఆ చెల్లెను వాళ్ళ అమ్మను వాళ్ళని అందరినీ చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ అక్రమ సంబంధాల వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు చందుది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇంత చూపిస్తున్నారు. వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి, ఎన్నో లాట్ ఆఫ్ చాలా ఉన్నాయి. ఇలాంటివి తగ్గించుకుంటే ఒక ఇండస్ట్రీ అనే కాదు సొసైటీలో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు ఇవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని మనస్ఫూర్తిగా మేము మీడియా ద్వారా నేను అందరికీ మెసేజ్ ఇస్తున్నా. కానీ మెసేజ్ చూస్తే ఇప్పుడు మనకు పవిత్ర జయరాం గారితో చెప్పాలంటే పవిత్ర జయరాం గారి లైఫ్ లో మీకు ఏం తెలుసు పవిత్ర జయరాం గారి గురించి? నాకు తెలిసినంత వరకు పవిత్ర ఒక లపాకి. అంత మాట అన్నారు? అవునా, ఉన్నట్టు చెప్తున్నా నేను. ఎందుకు? ఇప్పుడు 50 సంవత్సరాలు ఉంటాయి, 2 పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు 22 years పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలు ఉన్న తర్వాత కూడా మంచోడు ఇలాంటి వాడిని ట్రాప్ చేసి చేతులు కోసుకుంటా అని కొంచెం మనీ ఆశ చూపించి నేను చనిపోతా అని చెప్పి ఇన్ని ఇలా చేసి మనోన్ని ఒక అడాప్ట్ లాగా చేసేసుకుంది. తను ఫ్యామిలీ నుంచి దూరం చేసేసింది. ఒక ఆడదాని విలువ ఇంకో ఆడదానికే తెలియాలి. అరే నన్ను ఆల్రెడీ మొగుడు వదిలేసాడు, డైవర్స్ అయిపోయినాయి, అక్కడ నేను ఎన్నో స్ట్రగుల్స్ చేశాను. నేను ఒక పెళ్ళైన మొగుడిని ఇలా తీసుకుంటే మళ్ళీ తను కూడా ఎంత ఆవేదన గురవుతుంది అని ఒక్కసారి ఇది ఆలోచించినట్టయితే ఇలా చేయదు. అందుకే లపాకి అని అన్నాను నేను. ఓకే, ఒక ఆడదాన్ని అలా అనొచ్చా? ఆడదాన్ని అంటే ఆడదానిలో కూడా అమ్మ ఉంటుంది, చెల్లె ఉంటుంది, అందరు ఉంటారు. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆడ కావచ్చు మగ కావచ్చు భేదాలు అనేది లేదు. ఓకే, నేను అందరినీ నేను అనట్లేదు, తప్పు ప్రతి ఒక్కరూ చేస్తారు. లేదు మరి నువ్వు అక్కడ అస్సలు వెళ్ళకూడదు, దాని తర్వాత నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్? సరే తను అన్నది మనోడు కూడా కొంచెం
సరే ఎంతవరకు ఉండాలి అంత మరీ ఇంత బరి తెగించి చేయడం మనది కూడా తప్పే. కానీ చందు గారు తన దగ్గరికి పోయింది డబ్బు కోసమా లేకుంటే అందం కోసమా? డబ్బు కోసం కాదు, అందం కోసం కాదు, బెదిరించింది అది ఒక కారణం అయితే. రెండు, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్, లివింగ్ రిలేషన్ లో ఉండడము కామం అని నేను అంట. అదే అదే చాలా మంది దానికి ఏమంటారు తెలుసా, ప్రేమ అనే పేరు పెట్టుకుంటారు. ప్రేమ కాదు, కామం అది. ప్రేమ అనేది ఉంటే ఇంకో విషయం, పెళ్లి చేసుకున్న శిల్పాన్ని సరిగా చూసుకోలే అని కాదు, చెల్లెల్ని చాలా బాగా చూసుకున్నాడు. నా ముందే మాట్లాడేటోడు, ఎక్కువ కన్నా 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 అని మంచిగా కన్నయ్య అని పిలిచేది, మంచిగా బుజ్జి అది ఇది అని చెప్పి మాట్లాడేటోడు. అంతవరకు వాళ్ళ మంచిగా సాఫీగా సాగిపోతున్న వాళ్ళ సంసారం ఇలా మధ్యలో ఒకటి రావడం వల్ల ఇలా జరిగిపోయింది. ఓకే.